ఏ పార్టీ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ ఊ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వాడికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ మీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచి వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? నా బొందలా ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడో పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి, ఐఎమ్ సారీ, పాలతో కలిపి మింగాలి. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. ఉప్మా ఎలా ఉంది? ఇది ఉప్మానా? ఏంటో అనుకున్నాను. జోకా? ఇంకోసారి అలా వెక్కిరించకండి. ఏ టిఫిన్ పెట్టి ఎలా ఉందని అడగడం మానేస్తావా? టిఫిన్ పెట్టడమే మానేస్తాను. ఏమైందిరా చిన్నబాబు? చిన్నబాబు ఏమైందిరా వాడికి? మన కొత్త కారు ఉందా అండి? ఉంది. ఇప్పుడు లేదండి. చిన్నబాబు గారు వేసుకుని పోయారు. వాడికి డ్రైవింగ్ సరిగ్గా రాదని తెలుసు కదరా, ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? ఎలా ట్రై చేస్తారో చూద్దామని. ఏంటి నాన్న, ఏమైంది? విన్నావా? మన విజయ్ గారు కొత్త కారు తీసుకెళ్ళట, పూజ చేయించి ఫ్యాక్టరీకి వెడదాం అనుకున్నాం. ఇప్పుడు ఎలా? ఏం చేస్తాం? నా కారులో వెళ్దాం పదండి. హలో, అవును. స్ట్రైక్ చేస్తున్నారా? స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు? అలాగే, నేను బయలుదేరి వస్తున్నాం. ఏంటా స్ట్రైక్ చేస్తున్నారా? ఎక్కడ? మన ఫ్యాక్టరీలోనా? ఏ ఫ్యాక్టరీలో? మీరు కంగారు పడకండి నాన్న, స్ట్రైక్ జరుగుతుంది మన ఫ్యాక్టరీలో కాదు, విజయ్ గడి కాలేజీలో. మన కాలేజీలో ఎంతమంది చదువుకుంటున్నారు? కాదు, 1199 మంది చదువుకుంటున్నారు. ఒక్కడు మాత్రం చదువును కొనలేకపోతున్నాడు. దానికి కారణం వాడి దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేవు. వాడే మన కామ్రేడ్ కోటి. పేరులో కోటున్న పాకెట్ లో పైసలు లేని పేదవాడు. వీడు ఫీజు కట్టలేదని కాలేజీని తీసేస్తున్నారు. ఇది అన్యాయం. అందుకే మనందరం స్ట్రైక్ చేస్తున్నాం. మన కోటికి అండగా ఉంటామని బుర్ర తట్టి చెప్తున్నాను. చూసారా, ప్రాణమే లేనట్టు పడి ఉండేవాడిని ఫీజు కట్టి నిలబడమంటున్నారు ప్రిన్సిపల్ గారు. వీడు నిలబడగలడా? 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 మన కోటికి న్యాయం జరగాలి. ప్రిన్సిపల్, 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 మోహన్, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, వీడి సంగతి నేను చూస్తాను. కొత్త వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. ప్రిన్సిపల్, 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 విజయ్, డాడీ, 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 కోటిగాడు. కట్టాల్సిన ఫీజు ఎంత? 2000 అండి. ఆ డబ్బు నేను కడతాను. మీరెంత మంచి హార్ట్ అండి. పేదవాళ్ళంటే ఎంత ప్రేమ. ప్రేమ పాడా? ఈ స్ట్రైక్ జరగడం నాకు ఇష్టం లేదంతే. అవునండి, స్ట్రైక్ వల్ల స్టూడెంట్స్ ఫ్యూచర్ పాడవుతుంది. కాదు, వాళ్ళు ఎక్కి తొక్కుతున్న నా కారు పాడవుతుంది. మా వాడి చదువేమో గానీ వాడి పిచ్చి పనుల వల్ల డబ్బు ఇలా ఖర్చు అయిపోతుంది. ఇకపై మీకు ఆ బాధ ఉండదులేండి. ఏ, మీ వాడు కాలేజీలోనే ఉండడు. ఎంత చెప్పినా అతను అల్లర్లు మానుకోలేదు. అతన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించాం. ఐఎమ్ సారీ. 2 లక్షలు ఇస్తాను, మీ కాలేజీ ఫండ్ కింద ఉంచండి. లంచం ఇస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాడిని తిరిగి కాలేజీలోకి తీసుకోం. ఆ మాట మీదే ఉండండి, ఇంకో 1 లక్ష ఎక్కువ ఇస్తాను. మా వాడు ఈ మాత్రం చదువుకే స్టూడెంట్ లీడర్ అయిపోయాడు. ఇంకా ఎక్కువ చదివిస్తే రేపు పొద్దున పెద్ద నాయకుడు అయిపోయి నా ఫ్యాక్టరీలోని స్ట్రైకులు చేయిస్తాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించారు. థ్యాంక్స్. సుబ్బారావు, సుబ్బారావు, స్నానంగాని చేసేవా? పెరుగుంది.
నిజంగానే రాసావా? తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు కాదురా, కొట్టానంటే కట్లు కోసం పుత్తూరు వెళ్తాం. నేనేం చేశాను అన్నయ్య? ఏం చేయకుండానే కాలేజీ నుంచి ఇంటికి పంపించేశారా? అదే వాళ్ళు పంపడం ఏంటి, నేనే వచ్చేసా. అయినా స్ట్రైక్ చేసుకునే ఫ్రీడమ్ కూడా లేని కాలేజీలో చదివేంటి, బోరు. సిగ్గులేదురా నీకు? కాలేజీ నుంచి సస్పెండ్ అవడం అంటే ఎంత అవమానం. ఎవరికి, నీకా నాకా? నీకు ఎలాగూ ఉండదులే, ఇప్పుడు ఎలాగూ చదువు సంకనాకపోయింది. ఫ్యూచర్ లో ఏం చేస్తావు? ఫ్యూచర్ లోనా? చొక్కా లేకుండా ఎవరు తెక్కేద్దాం అనుకుంటున్నాను. నీకు అభ్యంతరమా? పిచ్చి పిచ్చిగా ఒక కొట్టానంటే ఏమండి ఏంటండి గొడవ? చూడదు, నా అన్నయ్య నన్ను అనవసరం తిడుతున్నాడు. నేను మాట్లాడతానుగా, నువ్వు వెళ్ళు. ఎంత బాధపడుతూ వెళ్ళాడో చూసారా? వాడిని వెనకేసుకొచ్చి పాటు చేస్తున్నావు. విజయ్కి ఇంకా చిన్నపిల్లాడు మనస్తత్వం పోలేదు, మీకు తెలుసు కదా. సరే ఏం చేస్తాం? ఇదిగో రేపు మన ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళతో మీటింగ్ ఉంది. అరేంజ్మెంట్స్ అన్ని బాగుండాలి. అయ్యయ్యో, రేపు నేను ఉండడం లేదండి. మా మేనత కూతురితే శ్రీమంతం ఉంది, నేను తప్పకుండా వెళ్ళాలి. అవునా? కానీ చాలా ఇంపార్టెంట్ మీటింగే. మరెలా అండి? పోనీ వెళ్లకుండా మానేనా? వద్దు, మీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఓ పంచి, మన సర్వెంట్స్ కి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నువ్వే చెప్పేళ్ళు. గెస్ట్ల ముందు కాస్త డిగ్నిఫైడ్ గా ఉండమని చెప్పు. అలాగే. బాయ్. ఈ పార్టీ ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా ఏర్పాటు చేయకుండా మా ఇంట్లోనే ఏర్పాటు చేయటం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. దానికి రీజన్ ఉంది. మీ అందరూ మా బిజినెస్ లో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు షో అవర్ డిసిప్లిన్. మా ఫ్యాక్టరీలు మిల్లులనే కాదు, ఇంట్లో వర్కర్స్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అసలు నన్ను అడిగితే డిసిప్లిన్ అన్నది ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది అనేది నా థియరీ. అసలు మా వర్కర్స్ కి స్ట్రైక్ అన్నదే తెలీదు. మోహన్, మన వర్కర్స్ ఏది? పగలు రాత్రి లేకుండా వంటలు చేసేది మీరు, పొట్టలు నింపుకునేది యజమానులు. ఎంత కష్టపడుతున్నారు, మీకు వచ్చేదేంటి? ఎదుగుతున్నారు కదండి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు, ఏం సంపాదించావు? ఓ కారు కొన్నావా? కారా? పనిలేనండి, కానీ రోజు నడిపింది నేనే కదండి. అందుకే మీరు ఎలా తగలట్టారు. నిజానికి ఇంట్లో మీరు పని వాళ్ళు కాదు, మీరే యజమానులు. దున్నేవాడిదే భూమి అన్నట్టు పనిచేసేవాడిదే. చాచా, మీరంతా గాడిదలు. నినాదాలు ఇవ్వడం కూడా రాదు. రాము పని చేయడు, రహీం ఇక్కడే కూర్చుంటాడు. గోపాల్ అక్కడికి రాడు. వీల్లేదు, మీరు స్ట్రైక్ చేస్తున్నారు. డిషెస్ అన్ని డెలిషియస్ గా తయారు చేయించాం. ఈ పార్టీ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను వచ్చేసా. రాము ఏడ్రా? రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం ఎక్కడ? గోపాల్ దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు? కిచెన్ రూమ్ లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నారా? స్ట్రైక్ చేస్తున్నారు. మీ ఇంట్లో వర్కర్లే స్ట్రైక్ చేస్తే ఇక ఫ్యాక్టరీ వర్కర్ల మాట ఏంటి? అబే అదేం లేదు. ఏంట్రా ఇది? ఇది జానీ చేసిన బిర్యానీ. తింటే ఏమవుతుందో గానీ చేస్తావా నువ్వు బోని? అక్కడ పెట్టిపో, వెళ్ళు. ఇది మా కొండ చేసిన కలకండ. ఫస్ట్ టేస్ట్ చేయండి. అను మా అమ్మ గదు కొట్టేనంటనా. కారం 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 ఏంటి? జోక్ లేదు. మీరు తిన్న స్వీట్ కారం కారం. స్వీట్ కారంగా ఉందంటే కారం స్వీట్ గా ఉంటుందా? ఆగండి, మీరు తినండి. మొమ్మడు పట్టపట్లాడించండి. ఇది నీళ్ళు అనుకోండి. తినండి. వద్దు, మొమ్మడు పడద్దు. నా బొంద నన్ను చంపొద్దు. మారం చెయ్యొద్దు, లేకపోతే డాడీ బాధపడతాడు. తిను. నిన్ను అబ్బో, బాగుంది, చాలా బాగుంది. మీ ఇంట్లో డిసిప్లిన్. ఇంట్లో ఒక్కడే ఇలా ఆడుకున్నాడు, ఇక ఫ్యాక్టరీలో అయితే ఎంతమంది ఆడుకునేవారు? నీ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే ప్రాఫిట్ బాటేమో గానీ మాకు పిచ్చెక్కుతుంది. డిసిప్లిన్ అంటే ఏంటో చూపెడతాడంట. చాలా గొప్పగా చూపించాడు. ఈయనదో కంపెనీ, దానికో డిసిప్లిన్. పదండి వెళ్దాం. సర్వనాశనం చేశాడు. లాభం లేదు, వీడు ఇంకా పిచ్చాసుపత్రిలో పడేయాలి. ఊరుకోండి మావయ్య గారు, అవే మాటలు. వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళని పూసం చేసి పరువు తీశాడు. ఇది పిచ్చి కాకపోతే మరేంటి? విజయ్ చిన్నతనంలోనే తల్లికి దూరం అయ్యాడు. ఒంటరితనంతో పెంకి వాళ్ళ తయారయ్యాడు, అంతే. నువ్వేమైనా చెప్పు, వాడి ధోరణి నాకు నచ్చలేదు. అసలు అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీ వల్లే. నేనేం చేశానమ్మా?
బిజినెస్ లో పడి మీకు తెలియకుండానే మీరు విజయ్ నిర్లక్ష్యం చేశారు. సరే ఇప్పుడేం చేయమంటావు? పెళ్లి చేసేయండి. ఏంటి పెళ్లి చేసేయాలా? వాడికా? మమ్మల్ని ఇలా ఆడుకుంటున్నాడు. పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని ఎన్ని తిప్పలు పెడతాడు. పెళ్లి చేస్తే విజయ్ మారతాడు. నాకు నమ్మకం లేదు. రై, నమ్మకం లేదని నువ్వు నేను చేసేదేం లేదుగా. అమ్మాయి చెప్పినట్టు చేద్దాం, బాగుపడతాడేమో. మీ ఇష్టం. తాగండి తాగండి, బాగా తాగండి. పట్టండి. తాగండి అమ్మా, తాగండి. పట్టండి. తాగండి 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 అమ్మా, తాగండి. బాగా తాగండి, తాగండి. ఈడెవడండి బాబు చెట్టు మీద మొక్కలు నిడిపోతున్నాడు. ఏంటో బాబు మొక్కలతోటి మానంతోటి మాట్లాడుకుంటున్నావు? నీకేమైనా మెంటలా? అయ్యో తప్పిపోతారు, తప్పిపోతారు. మీరే పక్క తప్పండి బాబు. ఆ? ఆపేసేవా? ఆపలేదు, కరెంట్ పోయింది. అమ్మాయి లేకపోతే అమ్మాయిల ఫోటోలను తడిచిపోయి ఉండేవి. అమ్మాయిల ఫోటోలు పట్టుకు తిరుగుతున్నావా? సప్లై చేస్తావా? ఏమిటయ్యా వాగుడు చండాలంగాను? మరి అమ్మాయిల ఫోటోలు ఏంటి చండాలంగాను? ప్రసాదరావు గారు రెండో అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడమన్నారు. అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చిన అమ్మాయిలు ఒకళ్ళు మించిన వాళ్ళు ఉన్నారు. ఏమిటి అంత వాసన వస్తున్నా? నేను పళ్ళు దూకుని జస్ట్ 2 days అయ్యా. అవును, వాళ్ళ చిన్నబ్బాయి గారు లేరా? ఉన్నారు ఉన్నారు. ఛీ, కలిసి వస్తే పోలా? పోతుంది పోతుంది. ఏంటి? ఏం లేదు, మీరు వెళ్ళండి. పర్వాలేదు, మీరు వెళ్ళండి, మొహమాట పడకండి. చిన్నబాబు ఎలాంటి వాడు? చెప్తే నాకేంటి, నాకేంటి అంట. ఇస్తా ఇస్తా, చెప్తా చెప్తా. జేబులోంచి తీస్తా. అది నాకు ఇవ్వండి, అది మీరు ఉంచుకోండి. దిస్ ఈస్ టూ మచ్. కోడి బొచ్చేం కాదు. అవే మాట్లాడిపోవు చండాలంగా. సరే సర్లే, కుర్రాడు ఎలా ఉంటాడు? బానే ఉంటాడు, కానీ కానీ బేడా పావులు అతనాయంటాయా బాబు? అదే మరి. ఎప్పుడో ఒకసారి బోరు కొడితే బీరు కొడతాడు. బీరు కొడతాడా? ఎప్పుడు కాదు, క్యాబరేకి వెళ్ళినప్పుడే. కాబరేనా? రామరామా, క్యాబరేకు ఎప్పుడు ఆడు? రేసులో ఉన్నప్పుడే. రేసులా? అది ఎప్పుడు ఆడు? వాళ్ళ డాడీ జేబులో డబ్బులు కొట్టేసినప్పుడే. దొంగతనాలు చేస్తాడా? అమ్మో, ఇలాంటి సంబంధాలు ఆడపిల్లి వరకు చూపించానంటే నన్ను ఎట్ ఏ టైం పోస్ట్ సైడ్ తబలా వాయించట్టు తబ 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 వాయించేస్తాను. మీరు వెళ్ళిపోతాను. అమ్మ డాడీ నాకే జోడిని చూస్తావా? నాకు పిల్లనిచ్చే ధైర్యం ఎవరికుంది? ఒకవేళ ఇచ్చినా నన్ను చేసుకునే ధైర్యం ఏ పిల్లకి? చిలిపివానా కురిసే నాయదలలోన
ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలన్న దానికి నిదర్శనం పాప్ సింగర్ మిస్ మాధురి. మన మాధురిని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఫండ్ కోసం మనం పిలవగానే వచ్చినందుకు ఆమెను సన్మానించి మన అభిమానాన్ని తెలియజేసుకుందాం. మరొక్క విషయం, మన మాధురి స్వస్థలం మన విశాఖపట్నమే. All you people look at me like I'm a little girl. Well, did you ever think it'd be okay for me to step into this world? Always being little girl, don't step into the club. Well, I'm just trying to find out why, 'cause dancing's what I love. Oh, yeah. ఏరా ఫోటో రివర్స్ చేసావేంటి? మనం రివర్స్ అయ్యాం కదా అందుకు. చాలా తెలివిందిరా నీకు. మరి ఇలా ఫోటోలు చూడడం ఎందుకురా? పెళ్లి చేసుకోవచ్చుగా. నేను రెడీయే గానీ అమెరికాలో ఉంటుంది, ఒప్పుకుంటుందంటవా? నేను పెళ్లి చేసుకోమంది ఎర్ర జుట్టుదాన్ని కాదురా, వేరే ఎవరైనా అందమైన అమ్మాయిని. రేయ్, నీకు వయసు వచ్చింది, ఒక పెళ్ళాన్ని చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే, ఎవరు పెళ్ళని చూసుకోమంటావు? వేళాకోళాలు వద్దురా, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఓ మంచి సంబంధం చూస్తాను, చేసుకుంటావా? అప్పుడే నాకు పెళ్ళి ఏంటనయ్యా? అయినా మీ ఇష్టం, మీరు చేసుకోమంటే చేసుకుంటా. ఓవర్ యాక్షన్ చేయకరా. నీకు పెళ్లి చేయాలని డిసైడ్ చేశాం. ఒక మంచి సంబంధం కూడా చూసాం. అమ్మాయి తండ్రి బాగా డబ్బున్నవాడు. వాళ్ళతో బంధుత్వం కలుపుకుంటే మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది. అదనమాట మీ ఏడుపు. ఆ? అదే ఏం లేదు. నిన్ను చూడ్డానికి ఆయన రేపు వస్తున్నారు. వచ్చిన ఆయనతో మర్యాదగా ప్రవర్తించు. అలాగే, కానీ నేను ఆయనతో విడిగా మాట్లాడతాను. ఈ కండిషన్ ఓకైతే సరే, లేకపోతే లేదు. అలాగే, నీ ఇష్టం. ఇంతకీ నా కాబోయే మామగారి పేరేంటో? నరసింహారావు. ఐ సీ. ఆయన ఏ టైపు? నేనా? మూడ్ లో ఉంటే ఉత్త నరసింహారావుని, మండిందంటే ఉగ్ర నరసింహాన్ని. పెట్టే ఫోను. అన్నపూర్ణ. Oh, no, brother. Don't call Annapurna. You call me Anu or Purna, okay? ఓ, అను అనాలా? ఏమిటే రోజు రోజుకి మోడర్న్ అయిపోతున్నావు? ఈ మేకప్ ఏమిటి కాలేజీ పిల్లలాగా? Oh, brother. ఇప్పుడు నా ఏజ్ ఎంతని? జస్ట్ 30. అంతే కదా? వాట్, 30యా? ఆ. 10 ఏళ్ల క్రితం కూడా ఈ మాటే చెప్పావు కదే. ఎస్ మై డియర్ బ్రదర్. నేను అప్పుడు ఆ మాట ఇప్పుడు ఆ మాట చెప్పేదాన్ని కాదు. ఎప్పుడు ఒకే మాట చెప్తాను. కర్మ, ఏం చేస్తాం, నువ్వు మారవు. సరే గాని ఒక సంబంధం చూశాను. ఎవరికి బ్రదర్? నాకా? నీకా? 25 సంవత్సరాలుగా సంబంధాలు చూసి చూసి విసుకొచ్చింది. నా కూతురికి పెళ్లిడు వచ్చింది. నీకెలాగూ పెళ్లి యోగం లేదు కదా అని నా కూతురికి సంబంధం చూశాను. అబ్బాయి బాగానే ఉంటాడు అని తెలిసింది. నీకు ప్రతివాడు బానే ఉంటాడనిపిస్తుంది. ఇప్పటికి మాధురికి ఎన్నో సంబంధాలు చూసావు. నాకు ఒకటి నచ్చలేదు. నచ్చవు? నీకు నచ్చేవాడు ఈ గ్లోబ్ మీదే లేడు. చూడు, ఈసారి మాధురి పెళ్లి విషయంలో నువ్వు కలగ చేసుకోకూడదు. ఆ, ఎవడో ఒక గొట్టంగాని తీసుకొచ్చి కట్టబెడతావు. నీ దృష్టిలో గొట్టంగాడైనా మట్టంగాడైనా నాకు అమ్మాయికి నచ్చితే పెళ్లి చేసేస్తాను. దయచేసి నువ్వు అడ్డం పడకు. రేపే వెళ్ళి కుర్రాన్ని చూసి వస్తాను. అయ్యో, రేపా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది బ్రదర్. అందుకే రేపు ఫిక్స్ చేశా. ప్రసాదరావు గారు, ఎన్నాళ్ల మన వ్యాపార సంబంధం ఇప్పుడు చుట్టరికం కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. మీ చిన్నబ్బాయి కూడా మీలాంటి వాడే అయి ఉంటాడు అనుకుంటాను. అదేమిటి అలా అయిపోయారు? మా నాన్నకి పొగడతలంటే గిట్టవు. నో నో, ఇది పొగడత కాదు, ఫ్యాక్ట్. అది సరే, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడే. ముందు మా వాణి చూడండి. ఓకే. విజయ్, విజయ్, చూశానా? వీడే మావాడు. ఈయన నరసింహారావు గారు. మా వాడికి పెద్దవాళ్ళంటే అంత గౌరవం అండి. కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. కనిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. లేవయ్యా, లే లే. అలా కూర్చో. పర్వాలేదండి. ప్రసాదరావు గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఈ రోజుల్లో ఇంత వినయం ఉన్న కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎంత వినయంగా ఉంటాడో అంత అల్లరి చేస్తాడండి. వయసు అలాంటిది కదా. మా అమ్మాయి కూడా పైకి ముద్దపప్పులా కనపడుతుంది, కానీ మహా అల్లరి పిల్ల. కొంపతీసి మనవాటి అయిపోయినా అయితే ఇద్దరూ కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? అబే ఏం లేదండి, మీరు మా వాడితో మాట్లాడుతూ ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. రండి నాన్న.
బాబు విజయ్ చెప్పండి మామయ్య. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఓ బాగా తెలుసు. నన్ను చూసి మీ అమ్మాయికి తగిన వాడినో కాదు చెక్ చేయడానికి వచ్చారు. అబ్బే అలా అని కాదు. ఎందుకు కాదు? కొనే ముందు వంకాయలు చెక్ చేయమా, తినే ముందు వంటకాలను రుచి చూడమా? అలాగే కాబోయేళ్ళని చూడడంలో తప్పేంటి? చూసుకోండి. ఇవిగో ఈ పళ్ళు కోల్గేట్ టోటల్ గా ఒరిజినల్. ఇదిగో జుట్టు మీ మీదొట్టు, రంగు వేయలేదు. ఈ మధ్యలు చూసారా? చాలా సరదా మనిషిలా ఉన్నావు. అప్పుడే ఏం చూసారు, ఇంకా చాలా ఉంది. మా అమ్మాయికి పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాడతాగా. చోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది, పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు. మా అమ్మాయికి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చేస్తాగా. తోం, దీం, తగడు దించుతాం, తగడు తొంటుతాం, తగడు దించుతాం, తగడు దించు. యా! ఇది కూచిపూడి. ఇది నాకు తెలీదు. ఇది భరతనాట్యం. సరదా కూడా ఓ హద్దు ఉండాలి. లే, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. మీ అమ్మాయి నల్లగా ఉంటుందా? కాకిలా ఉన్నా పర్వాలేదు. మెల్లకన్నా 2 కళ్ళు లేకపోయినా ఓకే. కుంటిదా అయినా సరే నేను చేసుకుంటాను. కానీ కట్నం మాత్రం 1 కోటి. ముందు లే. అసలు కోట? అవును, నేను ఇంకా తక్కువే అడిగాను. అదే మా డాడీ అయితే 2 కోట్లు అడిగేవాడు. శివరావు గారు, ఎలా ఉన్నాడండి మావాడు? ఏమైందండి? ఏం కాలేదో అడగండి. ఏరా, ఏం చేశావు? నేనేం చేశానన్న? పాట పాడి డాన్స్ ఏమంటే జస్ట్ చేసి చూపించా. చూపించాడు. మీ వాడి పిచ్చి అంతా చూపించాడు. నేను ఊరుకోను. అసలే ఉగ్ర నరసింహాన్ని. చెప్పేది డ్రాప్ చేయమంటారా? పరువు తీసావు కదరా? పరువు కన్నా డబ్బే ముఖ్యం కదా నాన్న. నువ్వు నా కొడుకువి కాదురా, పూర్వ జన్మలో శత్రువు. నాన్న నన్నే కొడతావా? ఎదురుగుండా ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పో, జన్మలో నీ మొహం నాకు చూపించుకో. పో. తొందరపడకండి మావయ్య గారు. చాలా భరించానమ్మా, ఇంకా నా వల్ల కాదు. అది కాదు నాన్న. నువ్వు నోరుమై. ఏంట్రా ఇంకా నుంచినే ఉన్నావే? పో, వెళ్ళు, get out. నాన్న ఇది నరసింహ గారికి పంపించు. ఛీ, మారవరా? అమ్మా పొమ్మన్నాడు, ఇంట్లోంచి పొమ్మన్నాడు. నాన్నకి డబ్బు పిచ్చి బాగా పట్టేసింది. పెళ్లి పేరుతో నన్ను అమ్మకానికి పెట్టేశాడు. దాని ప్లాన్ చెడగొట్టాన్ని బయటికి గంటేస్తున్నాడు. నేనుండను, ఈ ఇంట్లో అస్సలు ఉండను. నాకు పౌరుషం ఉంది. పొమ్మనగానే ఏడుపు మొహం పెట్టి, నాన్న ప్లీజ్ నాన్న, అంత మాట అనుకు నాన్న, నీకు దూరంగా బతకడం నాకు చేత కాదు, బతకలేను అని అంటాను అనుకున్నాడేమో. అంత చేత కానివ్వండి కదా, నేను ఎక్కడైనా బతకగలను. సామాన్ చదువుకుంటున్నావా? నాకెందుకు, ఈ ఇంట్లో ఒక్క వస్తువు కూడా నాకొద్దు. అదేంటి జేబులోకి తోసావు? ఇది అమ్మ గుర్తు, ఎప్పుడు నాతోనే ఉంటుంది. వస్తా, సీ యూ, బాయ్ బాయ్. ఎందుకు వెళ్ళిపోయావి? నువ్వు ఉండుంటే వీడిలా తయారయ్యేవాడు కాదు. పొమ్మన్నానన్న ఉక్రోషంతో ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు. హైదరాబాద్ కో టికెట్ కావాలి. 200. ₹20 తక్కువ ఉన్నాయి. నన్నేం చేయమంటావు? నీ ఇష్టం, ఏమైనా చేసుకో. 20 తక్కువ చేసుకో. నీ పర్సు తీసేసుకో. ఆహా, ఎవరినైనా అడిగి తీసుకో. అబ్బో, నాకేం ప్రాబ్లం లేదు. అవును, ప్రాబ్లం అంతా నాకే. ఏంటి తక్కువ చేసుకోవాలా? ఇది రైల్వే స్టేషన్ అనుకున్నా, రైతు బజార్ అనుకున్నా? పోతలకి. ఏయ్, మీద పడ మాకు. అటుపో. మీరు పడమన్నా పడండి. కాదు, అటుపో. 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 అటు. ఇటు ఇంజిన్, అటు బేబీ ఇంజిన్. హైదరాబాద్ కి 1.5 టికెట్ ఇవ్వు. 1.5? అదేంటి? అయ్యో, అది కూడా తెలీదా నీకు? నాకు ఫుల్, మా బుజ్జిగాడికి ఆఫ్. ఓహో, వయసు ఎంత? నేను చెప్పను. అడిగింది నీ వయసు కాదు,
మీ బుజ్జిది. వయసు ఎంత అంటే 1 2 3 4 ఆహా 1 2 3 3 సర్లేదు కానీ ఇదిగో టికెట్ తీసుకో పో. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. చస్తానా నడు. ఒరే బుజ్జి నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఒకటి ఇవ్వు. నాలుగు ఇవ్వు. 4 మరి ఏమనుకున్నావు, నువ్వు 4 తినగలవా? తింటాను, ఇప్పించవా? వెక్కిరించావుగా, నేను ఇవ్వను. ఇక నుంచి వెక్రియాను, ఇవ్వా? వెరీ గుడ్. నీ పేరేంట్రా? బుజ్జి. బుజ్జి, నువ్వు గులాబ్ జామ్ తింటావా? తింటాను. లడ్డు తింటావా? తింటాను. జిలేబీ తింటావా? తింటాను. మైసూర్ పాక్ తింటావా? తింటాను. పాలకోవా తింటావా? తింటాను. హల్వా? అన్ని తింటాను, ఇప్పించు. అమ్మ ఎంత బరువు అంటారు బాబు నువ్వు. అన్నం తింటావా, కొండలు తింటావా? విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. రూపాయి పెట్టి పేపర్ కొనుక్కొని చదువుకోండి. కేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. పద పద పద. పద పద. అమ్మ బాక్షేది. ఏం కావాలి? ఒక్కటి చాలు. ఏంటో ఆ ఒక్కటి? టికెట్. అంతే కదా, ఇదిగో. హైదరాబాద్కి సగం టికెట్ అంకుల్. సగం టికెట్? అవును అంకుల్, టికెట్ లో సగం. ఓహో, హాఫ్ టికెటా? బాబు ఒక్కడిదే వెళ్తున్నావు, భయంగా లేదా? పారిపోయొచ్చావా? ఎవరు రాలేదా? రాలేదు. ఇంతకీ నీ పేరేంటి? నాని. అవును, నీకు హైదరాబాద్ లో ఎవరన్నా ఉన్నారా? నేనున్నాను, వీడి బాబాయ్. బాబాయా? నన్ను గుర్తుపట్టలేదు? బొబ్బర్లంక బాబాయ్. బొబ్బర్లంక బాబాయా? ఓకే. ఉండు, నేను వస్తున్నాను. టికెట్. మిస్టర్, మిమ్మల్ని సోదా చేయాలి. ఎందుకు? మీరు సేట్ చమన్లాల్ షాప్ దగ్గర నుంచి వస్తున్నారు కదా? ఆ షాప్ లో ₹1 కోటి విలువ చేసే వజ్రం దొంగతనం జరిగింది. అయితే నాకేంటి? నాకు ట్రైన్ కు టైం అవుతుంది, వెళ్ళాలి. చెక్ చేయాలి. ఓకే, యూ కెన్ గో సార్.
బాబాయ్ పప్పలంగ్ బాబాయ్ దా దా ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. నీ పేరేంటమ్మా? నా పేరా? నా పేరేమో మరేమో నాని. మరి నీ పేరు? రాజ్. ఓహో ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హవ్వ చిలిపి చిలిపి. నువ్వే చెల్లిపి. నీ జేబులో ఉన్న నాకు ఇవ్వు, నేను దాచేస్తా. నీ దగ్గర నువ్వే నాకు ఇవ్వు, నా జేబులో పెట్టుకుంటా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి. చాక్లెట్ తింటావా? నేను తీసుకుంటాను. అక్కడ లేదు, ఇక్కడుంది. ఇదిగో. టికెట్ టికెట్ చూపించాలి సార్. టికెట్ 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 చూపించండి. ఓకే నీరమ్మా. ఓకే టికెట్ టికెట్ చూపించా. అమ్మా నేను చూపించనుగా. ఏదో చూపించమంటే అట్ట ఫీల్ అవుతాయంటే యాదవాస్య లేకుండా టికెట్ చూపించు. ఇట్టుకో. ఏంటిది? చెక్కచ్చు. నేను బకెట్ అనుకున్నాలే. ఇదిగో రావాలొద్దు, ఇది హాఫ్ టికెట్. చిన్న బాబు అనుకున్నాను. బాబుని కాదు, నేను నానిని. ఎందులో నానాలే? ఇదిగో యాదవాస్య లేకుండా డబ్బులు డబ్బులే. నేను జేబులో చెయ్యట్టమన్నది నా జేబులో కాదు, నీ జేబులో. డబ్బులే. నా దగ్గర డబ్బులు లేవు. లేవా? ఏంట్రా ఏంట్రా మెంటల్ ఆన్సర్ ఏంట్రా? పద పద పోలీస్ స్టేషన్ పద. రాను. రమ్మంటే రాను. అరే రమ్మంటుంటే రాను. వస్తావరా? హలో హలో, ఉండండి, డబ్బు నేను ఇస్తాను. ఇంతకీ మీరెవరు? మా పబ్బర్లాంక్ బాబాయ్. ఓహో బాబాయ్ అబ్బాయి. పర్సు ఎవరు కొట్టేశారు? ఈ డ్రామాలన్నీ వద్దండి. అసలు ఇంతకీ మీరు టికెట్ తీసుకున్నారా? నా టికెట్ కూడా పర్సులోనే ఉంది. పర్సులోనే ఉంది. స్టోరీ బాగుంది. మీ ఇద్దరి దగ్గర టికెట్లు నడవండి. బాబాయ్ నేను పడిపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఐమ్ సారీ. మేడం, ఒక మెంటల్ కురాడి ఇలా వచ్చాడు, మీరేమైనా చూసారా? చూడలేదు. లోపల ఉన్నాడేమో. నాన్ సెన్స్. లోపల ఎందుకుంటాడు? లోపలున్నాడేమో అనంటే నన్ను కసురుకుంటదేంటి? ఆడికి మెంటలు ఎక్కడైనా ఉంటాడు. నా ప్రాణం తీయడానికి. ఎవరది? మర్యాదగా బయటికి వస్తారా లేదా? ఎవరు నువ్వు? నేనా? నేను నానిని. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ దాక్కున్నాను. ఓహో, టీసీ అడిగిన పిచ్చబ్బాయి నువ్వే అనమాట. నేనే పిచ్చపోయిన కాదు, వాడికే పోయినంత పిచ్చి. బయటికి రా. నేను రాను. తిడతావు. తిట్టను. కొడతావు. కొట్టను. బయటికి గెంటేస్తావు. ఏమీ చెయ్యను. ఏం చేయవా? అయితే ఎందుకు రావడం? నేను ఇక్కడే ఉంటా. ఏయ్ ఇలా రా. అలా కూర్చో. నువ్వు కూడా కూర్చో. దగ్గరగా కూర్చో. ఇదే ఊరు? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎవరితో వెళ్తున్నావు? తెలీదు. ఏ ప్రతిదీ తెలీదు అంటున్నావు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? అమ్మా అమ్మా అమ్మ పోయింది. అమ్మా. అయ్యో అలాగా? ఏడవకూడదు. ఏడవకు ప్లీజ్. మా మంచి నాని కదా, మాట వింటారు కదా. ఏడవరు కదా, ఏడకూడదు. నాని ఏడవడు. వెరీ గుడ్. నాని ఇలా చాటుగా రైలు ఎక్కడం తప్పు తెలుసా? నేను టికెట్ తీసుకున్నానుగా, హైదరాబాద్ కి.
హైదరాబాద్ వెళ్తున్నావా? అక్కడ ఎవరితో ఉంటావు? నీతోనే ఉంటాను. అవును, నీతోనే ఉంటాను. అని చక్కగా నీతో ఆడతాను, పాడుతాను, అల్లరి చేస్తాను. నాకు పాటలు వచ్చు, డాన్స్ కూడా వచ్చు తెలుసా? కావాలంటే చూడు. శువ్వి శువ్వి శువ్వాలమ్మ సీతాలమ్మ. నాని నాని అయ్యో ఏమైంది నాని? భయం, ఉరుములంటే భయం. నన్ను పట్టుకో పట్టుకో. నాని నాని అక్కడ పడుకో. చెప్పిన మాట వినకపోతే ఒక్కటి ఇస్తాను. ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? అమ్మా. నోరు మూయ్, మూయ్, మూయ్. పడుకో మూయ్. పడుకో అన్నా. కళ్ళు మూసుకో. నిద్రపో, లేకపోతే మళ్ళీ ఉరుముతుంది. నాని మంచివాడు, నా మాట వింటాడు కదా. నువ్వు పడుకొని లేచాక ఆడుకుందాం, సరేనా? నిద్రపో. నీ పేరేంటి? మాధురి. మళ్ళీ ఏంటి? ఎంత బాగుందో. ఏంటి? మాధురి. మ్యావ్, నాని మ్యావ్. కాసేపట్లో హైదరాబాద్ వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? మనం మన ఇంటికి వెళ్ళిపోదామే. సరే. ఇదిగో అని చక్క మన మాధురి దగ్గరే ఉండిపోదామే. నీకు మాధురి అంటే ఇష్టమా? నాకు మాధురి అంటే ఇష్టం. నీకంటే పోమంటే నాకు ఇష్టం, నువ్వంటే. నాని ఇక్కడున్నావా? రా వెళ్దాం. ఎక్కడికి? నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. నేను నీకు లాలీపాప్ కొనిస్తాను, రా వెళ్దాం. ఎగ్ పప్ కొనిచ్చినా రాను. రారా. రాను రాను. రమ్మంటుంటే. ఓయ్, రానంటుంటాను. ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం పని? మీరు మిస్ మాధురి అవునా? గ్లాడ్ టు మీట్ యూ. నేను నాని కోసం వచ్చాను. వీడికి బాబాయ్ అవుతాను. బాబాయ్ కాదు, బాబోయ్. గౌరమయ్య, వీడికి మతిస్థింతం లేదండి. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకెళ్తున్నాను. సడన్ గా కనిపించకుండా పోయేసరికి టెన్షన్ పడ్డాను. మీ దగ్గర క్షేమంగా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. పద నాని. నేను రాను. చూసారా వీడు? నాని మంచి నాని, నా మాట వింటాడు, బుద్ధిగా ఉంటాడు. బాబాయ్తో వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. అలా అనకూడదు, చెప్పిన మాట వినాలి. వింటావా నాని? అరే స్టేషన్ వచ్చేసింది. హాయ్ రాజ్. హాయ్. సక్సెసా? సక్సెస్ కానీ ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. నాకు కొంత క్యాష్ కావాలి. ఇష్టం. నువ్వు వెళ్ళి కార్ రెడీగా ఉంచు. ఓకే? ఓకే. ఏమి సార్, ఏంటి అక్కడికి వెళ్ళిపోతున్నా? మీకోసమే వెతుకుతున్నాను. ఇదిగోండి. మరి ఆ మెంటల్ గార్డ్ సంగతి? వాడిది కూడా తీసుకోండి. పద పద వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ ఇంటికి. మరి మీ బాబాయ్? పోయాడుగా. నాని పద వెళ్దాం. ఎక్కడికి? నేను రాను, మాధురితోనే ఉంటాను. ఏయ్, గొడవ చేయకు, పద. నేను రాను మాధురి, నేను నీ దగ్గరే ఉంటాను. బాబాయ్ నన్ను కొడతాడు. ప్లీజ్ మాధురి, చెప్పు మాధురి. నువ్వు ఏయ్, వస్తావా రావా? టైం అవుతుంది. నిన్నే. నేను రాను, నీతోనే ఉంటాను. మాధురి ప్లీజ్ మాధురి, చెప్పు మాధురి. ఉండనివ్వండి, నాని రానంటున్నాడు కదా. ఆహా, అంటే వదిలేలా? మీరు బానే ఉన్నారు. కాసేపు కలిసి ఉండేసరికి ప్రేమ పుట్టుకొచ్చిందా మీకు? వీడికి పిచ్చి ఉంది, ట్రీట్మెంట్ ఇప్పించాలి. నేను రాను.
నేను రాను ఏడుస్తున్నాడు. 4 తగిలిస్తే వాడే ఊరుకుంటాడు పద. రాను మాధురి మాధురి వద్దు చెప్పు, మాధురి నేను నీతోనే ఉంటాను మాధురి మాధురి నాకు పిచ్చి లేదు మాధురి నేను నీతోనే ఉంటాను మాధురి. బాబాయ్ ఏయ్, ఏంటి ఏయ్, ఏయ్, గుంజీలా ఏయ్, ఆ జేబులో ఉంది ఏంటది? చిన్న బాక్స్. అమ్మా అది నాది నేను ఇవ్వనుగా. రాజ్ రాజ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. రాజ్ వీడియో ప్రశ్నలు డైమండ్ వీడి దగ్గరే ఉంది. ఆ? ఏడు వీడు ఏమండి ఏమండి బోలో బోలో సంద్రబాల్ కి జై. క్యా చాహియే? క్యాకి అంటున్నాడేంటి? అంటే తెలుగు కాదనమాట. ఏం కావాలి అని అడుగుతున్నారు. పని కావాలి అని అడుగుతున్నాను. నౌకరీ. ఓహో నౌకరీ అంటారనమాట. మ్మ్. నౌకరీ నౌకరీ బడాయ చోట. చిన్నదా పెద్దదా అని అడుగుతున్నారు. నా బొంద ఏదో ఒకటి. ఓహో ఇది ఇచ్చాడండి నెత్తురు కొట్టుకోవాలా? ఎవడు రైడు? మా ఆయన. ఆ? ఆ మీ ఆయనకి చెవుడా? అవును. ఇదిగో మీ ఆయనకి నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పుకో. నాకు పని కావాలంటే అయితే డబ్బా మా నాయనే అదే మన దగ్గర లేదు. ఇది ఉంచుకోరా బాబు. ఏమిటి గొడవ? ఇచ్చేస్తే పోలా? హలో హాయ్. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? సూపర్. ఇంకేం ఉద్యోగం దొరికిందనమాట. ఏంటి ఉద్యోగమా? అదేవాడికి దొరకదు. అదేంటి? చూడు బాబు, ఆ? ఇక్కడ ఉద్యోగం రావాలంటే రిలేషన్ రికమెండేషన్ ఉండాలి. ఆ. అవి లేకపోతే అట్లీస్ట్ బట్టర్ రాయడం అనేది తెలియాలి. బట్రా బట్టరు మస్కా మాలిష్ మాలిష్ ఆ? ఇది కూడా తెలియకుండా హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చావా? బట్టర్ బటర్. గుడ్ మార్నింగ్ సార్. నేమ్ గుడ్ మార్నింగ్ సార్. నేమ్ పేరు నాని విజయ్. నాని విజయ్. ఫాదర్ నేమ్? ప్రైవేట్. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, టకటకా సమాధానాలు చెప్పు. ఎంప్లాయీస్ ఆఫీస్కి లేటుగా వస్తారు, అయినా ఎర్లీగా వెళ్ళిపోతారు. ఎందుకు? 2 సార్లు లేట్ అయితే బాగుండదని. ఈ మధ్య అందరూ మొక్కలు నాటుతున్నారు. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కనీసం కట్లనే అమ్ముకుని బతుకుతుందని. నాలాంటి కామన్ మ్యాన్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటే ఏం చెయ్యాలి? నిచ్చెన తాడు కొనుక్కోవాలి. ఏంటయ్యా నీ తిక్క సమాధానాలు? చూడు, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాలు పోతే 50,000 పోయినట్టే. అయినా నీకోసం 5 నిమిషాలు స్పేర్ చేస్తాను. ఏమంటావు? నిమిషాలు నాకెందుకు, 50,000 ఇచ్చండి వెళ్ళిపోతాను. చాలా తెలివితేటలున్నాయి. ఏం చదివావు? డిగ్రీ అయిందా? ఆగింది. నీకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు. ఏం చూసి ఇవ్వాలయ్యా నీకు ఉద్యోగం? తెచ్చా. ఏం తెచ్చావు? బట్టర్.
గుడ్ ఈవినింగ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టేప్ రికార్డర్ ఇదెంత? అదా 5,000. అంతొద్దు, కరెక్ట్ గా చెప్పు. 1,500 సార్. అంతేనా? అంతే. తీసుకుంటారా సార్? తీసుకుంటాను గానీ మా ఇంటికి తీసుకెళ్లి డెమో చేయాలి. ఇది పోర్టబుల్ టేప్ రికార్డర్. ఇది నొక్కితే ప్లే, ఇది నొక్కితే స్టాప్, ఇది రివైండ్, ఇది ఫార్వర్డ్, ఇంతే. ఇప్పుడు చెప్పిందే మా ఇంటి దగ్గర చెప్పు. అదేదో మీరే చెప్పొచ్చుగా. ఆ? అది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి సార్? ఏంటయ్యా ఇలాంటి వాడిని షాప్ లో పెట్టుకున్నావు? కస్టమర్లను ఎలా ట్రీట్ చేయాలో తెలియని వాడిని పెట్టుకుంటే నీ బిజినెస్ ఏం బాగుపడుతుంది? ఇంటికి వచ్చి డెమో చేయమంటే చేయనంటున్నాడు. మీరు ఉండండి సార్. ఏయ్, టేప్ రికార్డు తీసుకెళ్ళి డెమో చేసిరా. కస్టమర్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. పని కావాలంట, పని. అడ్రస్ ఇవ్వండి. కస్టమర్ అమ్మా, ఇక్కడ కస్టమర్. మీరు అడ్రస్ ఇవ్వండి సార్. ఇదిగా ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మన ఫేస్ హోల్ ఆంధ్రాకి తెలుసు. నువ్వు వెళ్ళు. హలో రమ్య, ఆ మెంటల్ గాడు కనిపించాడు. ఒక టేప్ రికార్డర్ తీసుకుని నీ దగ్గరికి వస్తాడు. వాడి బ్యాక్ పాకెట్ లో డైమండ్ ఉంటుంది. ఎలాగైనా మాయ చేసి ఆ డైమండ్ కొట్టే. ఎస్. మేడం, టేప్ రికార్డర్ తెచ్చాను. తెచ్చావా? డెమో చేసి చూపిస్తాను మేడం. ఓకే, చూపించు. ఏదో తగిలినట్టుందే. నా హ్యాండ్. మీ హ్యాండ్. బ్లాక్ పాయింట్ ఎక్కడ? అక్కడ. మళ్ళా తగిలింది. మీ హ్యాండ్. నా హ్యాండ్. మేడం, జేబులో క్యాసెట్ తీసి టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఈ క్యాసెట్ ఇందులో పెట్టి ఈ బటన్ నొక్కితే ప్లే అవుతుంది. డాన్స్ వచ్చా? చెయ్యి. అమ్మో, నాకు సిగ్గు. నేను చేస్తాను. కమాన్. రికార్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అసలు రికార్డింగ్ సార్, రండి డెమో చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్, ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా కొట్టేశా? ఆ పిచ్చోడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాతో డాన్స్ కూడా చేశాడు. వాడికి తెలియకుండా బ్యాక్ పాకెట్ లోంచి కొట్టేశా. వెరీ గుడ్. ఇలా ఇవ్వు. ఇది చాక్లెట్. మనకు కావాల్సింది చాక్లెట్ కాదు, ₹1,00,00,000. వీడితో చాలా చిక్కొచ్చింది. దొరికినట్టే దొరికి మాయమవుతున్నాడు. ఈసారి వాడిని వదలకూడదు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్యాప్. బాబాయ్, కొబ్బరిలాగా బాబాయ్, బాబాయ్.
ఆ గోలెడు పాడబడవే పిల్ల. ఎక్కడికి పోతావే చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్న కుర్రదానా. ఎక్కడికి నువ్వెక్కడికి పోతావే చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్న కుర్రదానా. అరే నిన్ను తాకి తెరవన సిక్స్ బ్యాంకు లాటరు, కోట్ల విలువ చేసిన డైమండ్ దాన్ని. నిమిషం మాకు చిన్నోడా కళ్ళు జిల్ల జిగేలా, నా ఆట చూసే పాట చూసే మతలు చెడాలా. పట్టాడి తక్కుట మారమ్మలో గుంటడు కన్ను పట్టాడి, అయ్యో బ్రుల్లే తడిసే. కన్నెలేడి వెత్తిలాడి మాయలాడి వెత్తిల్ల లచ్చలి కన్ను వచ్చి ఒళ్ళు వాలే. ఘరాన చూడకల సరేమి కాదు మల, వరారు కాను వల బరువే పోదా. నిజానికెందుకిలా ఇచ్చేది నాది కదా, వచ్చే ఈ వెల్లువల నాతో రావే. నిమిషం ఆగు చిన్నోడా కళ్ళు జిల్ల జిగేలా, నా ఆట చూసే పాట చూసే మతలు చెడాలా. బాబాయనుకున్న బాబోయ్ బావనందోడి మీద మీద కొత్తూనే అమ్మో వరసే మార్చే. కట్టలున్నాయి నోట్ల పెట్టెలున్నాయి, ఇలా ఒట్టిగిస్తని నిన్ను ముట్టుకోనిస్తే. స్వయాన నిన్ను కదా చెయ్యను నిన్ను కదా, మరేమి లేదు కదా నన్నే వదులోయ్. చిరాకు చూపకల చికాకు పెంచకిలా, చెప్పేది వినవి పిల్ల తెగ చంపేస్తానే. నిమిషం ఆగు చిన్నోడా కళ్ళు జిల్ల జిగేలా, నా ఆట చూసే పాట చూసే మతులు చెడాలా. నువ్వు చిక్కకుంటే దక్కకుంటే చిక్కులొచ్చేనే, నువ్వు చిక్కకుంటే దక్కకుంటే చిక్కులొచ్చేనే. అరే ఆ లేట్ ఏంట్రా, త్వరగా కనియండి. ఏయ్ ప్రోగ్రామ్ అలా తగలెట్టేశారే, అదేంటండి బాగానే ఇచ్చేసారా కదా. ఏం బాగా చేశారు నీ మొహం. సరే గాని ఈ ప్రాపర్టీ అంతా మాధురి గారింటికి షిఫ్ట్ చేయండి. ఎల్లుండి ఆవిడ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కూడా ఇలా నాశనం చేస్తే ఆవిడ ఊరుకోదు. అసలే ఫేమస్ ఆర్టిస్ట్. వెళ్ళు. ఏయ్ ఆ ప్రాపర్టీ అంతా సర్దండ్రా. హలో, నేను వస్తున్నాను. రిహార్సల్స్ అంటారు, ఎక్కడ సామాన్లు అక్కనే పడేస్తారు. ఛీ, వీటిని అన్నిటిని సర్దేసరికి తెల్లారేట్టుంది. షో పర్ఫెక్ట్ గా జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఓకే మేడం మేడం, యా. ఏంటి శివ? మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? అవునండి నిజం, ఆ పై రూమ్ లో ఉంది. పెరికి మొహమా, ఏదో చూసి ఏదో అనుకుంటావు. నిజం మేడం, ఒట్టు. ఆ శవాల పెట్లో ఉందండి. ఓకే అదే చూద్దాం. వద్దు మేడం. పదా చూద్దాం. మేడం నేను చెప్పేది వినండి. మేడం మేడం
నేను నానిని ఇక్కడికి ఎలా వచ్చావు? మా బాబాయ్ చంపాలని చూస్తుంటే పారిపోయిచ్చా. మీ బాబాయ్ నిన్నెందుకు చంపుతాడు? తెలియదు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? తెలియదు. మళ్ళీ మొదలు పెట్టావా నీ గోలా? నన్ను దాచేవా? మా బాబాయ్ మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు. మాధురి ఆ? చూసావా నీ పేరు ఎలా గుర్తు పెట్టుకున్నాను? చాలా గొప్ప పని చేసావు. నన్ను దాక్కునివ్వా? భయపడకు, మీ బాబాయ్ ఇక్కడికి రాడు. రాదా? నిజంగా రారా? అయితే నేను దాక్కోను. మాధురి ఏంటి? నాకు ఆకలేస్తుంది. తిను 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 నాని, తిను నాని. ఈ డ్రెస్ ఎంత బాగుందో, నాకు ఇస్తావా? నువ్వు ఎంత మంచి దానివో. నేనంటే నీకు ఇష్టం కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. ఏంట మాటలు, పిచ్చా నీకు? నాని, నన్ను పెళ్లి చేసుకుంటానంటే కోపం వచ్చి అలా అన్నాను. నీకు పిచ్చి లేదు, నువ్వు చాలా మంచివాడివి. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. సరేనా? ఇప్పుడు కోపం తగ్గిందా? ఊ అను మాధురి, సరే ఊ అను ప్లీజ్ మాధురి. సరే బాబు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. బాబు పాలు తాగండి. నేనేం చంటి పెళ్ళాను అనుకున్నావా? అనుకోవటం ఏంటి, మీరు నిజంగా చంటాడే. కొట్టానంటే మళ్ళీ వెళ్ళి కాఫీతే. కాఫీనా? మేడం గారు పాలేయమన్నారు. మేడం కాదు, నేను చెప్తున్నా, వెళ్ళి కాఫీతే. కుదరదండి. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఎలా చేశాను? బాగా చేశానా? నీకు నచ్చిందా? భలే భయపెట్టాను. ఇంకా ఆర్లిక్ కలిపావా? నేను ఆర్లిక్ తాగను, తింటాను. అంటాను, నీ డ్రామా లాపు. డ్రామానా? కాదా? చిన్న పిల్లల్లా నటించావా లేదా? నటించాను. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. అబద్ధాలు చెప్పావా లేదా? చెప్పాను. కానీ అలా చేయకపోతే ట్రైన్లో నీ కంపార్ట్మెంట్ లో ఉండనిచ్చేదానివా? నీతో పాటు హైదరాబాద్ రానిచ్చేదానివా? చెప్పు, నీ ఇంట్లో ఉండనిచ్చేదానివా? ఫస్ట్ లుక్ లోనే గెట్అవుట్ అనేదానివి. అందుకే అలా చేశాను. నిజం చెప్తే ఎవరు నమ్మరు. నువ్వైనా సరే. మిస్టర్, నేను అందరిలాంటి దాన్ని కాదు. నిజం చెప్పే ధైర్యం నీకు లేదు. చెప్తే తట్టుకునే ధైర్యం నీకుందా? ఉందా? అయితే విను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. షటప్. ఎంత ధైర్యం నీకు? నిన్ను చూసావా? నిజం చెప్తే తట్టుకోలేవు, ధైర్యం తెచ్చుకో. మనసు పెట్టి విను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా. నిజం. సినిమా పేర్లు చెప్పకు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. ఇంకో మాట చెప్పు. పోతావా పోవా? నీకు సిగ్గు లేదా? ఉంది. అభిమానం లేదా? ఉంది. పౌరుషం లేదా? ఉంది. ఉంటే ఇక్కడే ఉండి మాట్లాడతావే. బయటికి వెళ్ళి మాట్లాడితే నీకు వినబడదని. యూ. ఓకే, వెళ్తాను. కానీ వాడు గుర్తుంచుకో, నువ్వు నాని ఇష్టపడ్డావు, ప్రేమించావు. ఆ సంగతి జన్మలో ఈ నాని మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. గుడ్ బై. మనం అక్కడ విడిపోయాం, ఇక్కడ కలిసాం, మళ్ళీ కలుస్తాం, చూసుకో. నా కోసం చూస్తున్నావా? కాదు. సరే విను, ఇంతకుముందు హాఫ్ టికెట్లా కలిశాను, ఈసారి ఫుల్ టికెట్లా పర్ఫెక్ట్ గా కలుస్తాను. బాయ్. హలో, ఎవరు నువ్వు? మా
అమ్మ కొడుకుని. వావ్ అదిరింది. ఏంటి? నీ రిప్లై. ఎవరు నువ్వని ఎవరిని అడిగినా ముందు ఇమ్మీడియట్ గా ఫాదర్ పేరు చెప్పుకుంటారు. నువ్వు మాత్రం అమ్మ కొడుకని చెప్పావు. ఐ లైక్ యూ. హా? హ్మ్. వావ్ లేడీస్ అంటే నీకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అని నీ డైలాగులోనే కాదు డ్రెస్ లో కూడా తెలుస్తోంది. డ్రెస్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును ఇలాంటి డ్రెస్ వేసుకోవాలన్న బ్రిలియంట్ ఐడియా నీకు ఎలా వచ్చింది? వేసుకోవడానికి ఇంకేం దొరకలేదు గనక. యూ సిల్లీ. ఎక్కడుంటావు? రోజుకో చోట ఉంటా. వావ్ అంత బిజీనా? ఎవరి కోసం వచ్చావు? మాధురి కోసమా? అవును. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఉంది లోపలే. మాధురి నేను చాలా ఇదిగా మాట్లాడేసుకున్నాం. ఆహా ఏమంది మాధురి? గెట్ అవుట్ అంది. ఎందుకో? వెళ్ళి ఆవిడని అడగండి. ఏ మ్యాన్ హలో. నీ బాయ్ ఫ్రెండ్ బాగున్నాడు. బాయ్ ఫ్రెండా? వాడెవడు? ఇప్పుడు నాకు కింద ఎదురైన కుర్రాడు. ఓ అతనా? అతనే చాలా వెరైటీగా ఉన్నాడు. నాకు నచ్చాడు. మీ సెలక్షన్ అదిరింది. నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు. అతను ట్రైన్ లో కలిశాడు, నిన్న ఇంటికి వచ్చాడు, ఇప్పుడు వెళ్తున్నాడు అంతే. ఆహాహా ఏం స్టోరీలు చెప్తున్నావమ్మా. ట్రైన్ లో కలిస్తే ఇంటికి ఎందుకు వస్తాడు? అది కూడా నిన్న వచ్చి ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? ఏయ్ చూసావా ఎలా దొరికిపోయావో? ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు అతన్ని? ప్రేమ? నాన్సెన్స్. అతన్ని నేను ప్రేమించడం ఏంటి? పోనీ అతనే నిన్ను ప్రేమిస్తున్నాడా? చెప్పు. ఏమో నాకు తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? డోంట్ వర్రీ. మీ నాన్న చూసిన ఎవడో పిడత ముఖంగాన్ని కట్టుకుంటానంటే నో అంటాను, కానీ ఇంత వెరైటీగా ఉన్నవాడిని లవ్ చేస్తుంటే వద్దంటానా? అబ్బా ఏంటిది గొడవ? అతనికి నాకు మధ్య లవ్ లేదు. అతను మెంటల్ కేసు. అబద్ధాలు ఆడతాడు, వేషాలు మారుస్తాడు. అతనివన్నీ పిచ్చి వేషాలు. అవన్నీ నీకోసమే వేస్తాడేమో. అత్తయ్య అతని గురించి మాట్లాడకు ప్లీజ్. ఓకే ఓకే అర్థమైంది. మీరిద్దరు గొడవ పడ్డారు అవునా కదా? చెప్పు. అవును. అది సంగతి. చూడు లవ్ లో ఇవన్నీ మామూలే. ఆ మాత్రం చిలిపి తగాదాలు ఉండాలి, లేకపోతే థ్రిల్ ఉండదు. అత్త నీకు దండం పెడతాను, ఇక్కడ నుంచి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే. బ్రదర్ బస్ ఎప్పుడు వస్తుంది? ఏ నెంబర్? ఏ నెంబర్ అయితే మనకేంటి, అసలు నెంబర్ లేకపోయినా పర్వాలేదు. బాబాయ్, బాబాయ్. రంగేలి రాజారారు, రంగేలి రాజారారు, రంగేలి రాజారా తిరంత జాతర చేద్దాం రారు. రంగేలి రాజారారు, రంగేలి రాజారారు, రంగేలి రాజారా తిరంత జాతర చేద్దాం రారు. రంగేలి రాజారారు, రంగేలి రాజా. సన్నదాది మల్లెను నేను సందేల పువ్వును నేను, సన్నదాది మల్లెను నేను సందేల పువ్వును నేను, బన్నేలున్న కన్నెను నేను సరిగా కొట్టని పండును నేను, బన్నేలున్న కన్నెను నేను సరిగా కొట్టని పండును నేను. రారు రంగేలి రాజా రారు, రంగేలి రాజా రాతిరంతా జాతర చేద్దాం రారు. రంగేలి రాజా రారు, రంగేలి రాజా.
जल्दी गाजा रारो रंगेली राजा ले जा चिन्नारी रोजा కిటికీ బయటన చూడు ఎంపిస్తున్న టుమటును చూడు ఒట్టుమి లేని ఆటలు వాడియో ఆటుకున్న మరు మల్లెల తోడు అంటు చేసిన వెన్నెల రేడు చాటు మాటు చాపాటి కొట్టేయో రసలీలలో గిచ్చి లాలించరా అవలీల గారెచ్చి రాణించరా రసలీలలో గిచ్చి లాలించరా అవలీల గారెచ్చి రాణించరా చారో రంగేలి రాజా आजा जल्दी रारो रंगेली राजा ले जा चिन्नारी रोजा रारो रंगेली राजा रातिरंता जातर सेद्दां रारो रंगेली राजा रारो रंगेली राजा సన్నగాది మల్లెను నేను సందేన పువ్వును నేను సన్నగాది మల్లెను నేను సందేన పువ్వును నేను బన్నెలున్న కన్నెను నేను సిలికా కొట్టని పండును నేను బన్నెలున్న కన్నెను నేను సిలికా కొట్టని పండును నేను రంగేలి రాజా రంగేలి రాజా రాత్రిరంతా జాతర చేస్తున్నారు రంగేలి రాజా రారు రంగేలి రాజా మాధురి నేను నీ దగ్గర ఉంటాను ప్లీజ్ మాధురి చెప్పు మాధురి చెప్తే తట్టుకునే ధైర్యం నీకుందా ఉందా అయితే విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాని ఇష్టపడు ప్రేమించి ఆ సంగతి జన్మలో ఈ నాని మర్చిపోడు ఎప్పటికీ మర్చిపోడు నాని ఇప్పుడు దొరికిపోయావు చూసావా నాని గురించి మాట్లాడొద్దని నాతో చెప్పి ఒంటరిగా కూర్చొని అతన్నే తలుచుకుంటున్నావా లవ్ అంటే అదే మరి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనసు కోరుకున్న వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య అలాంటిదేం లేదు ఓ కమాన్ మధు డోంట్ టెల్ లైస్ అతనంటే ఇష్టం లేకపోతే అతని గురించే ఎందుకు ఆలోచిస్తావు అతని పేరే ఎందుకు జపిస్తావు అత్తయ్య ఏం చెప్పకు అతను ఎక్కడున్నాడు ఏమో తెలీదు ఎక్కడున్నా సరే అతన్ని తీసుకురావాలి నేనా తీసుకురాను అలాగా అయితే విను నానిని తీసుకొచ్చే వరకు నేను అన్నం తినను ఇదిగో ఉత్తుత్తిగా చెప్పడం లేదు నా గురించి నీకు తెలుసు కదా మహా మొండిదాన్ని నానిని తీసుకురా మాట్లాడాలి ఏం మాట్లాడతావు మీ మ్యారేజ్ గురించి మాట్లాడతాను అతను నాకు నచ్చాడు అబ్బో ఒక్క చూపులోనే అంతగా ఎందుకు నచ్చాడో అతను చాలా స్పెషల్ అందుకు ఆపు ఈ టేప్ రికార్డులో ఫాల్ట్ ఉందంట రిటర్న్ వచ్చింది చూడు ఇది చాక్లెట్ మనకు కావాల్సింది చాక్లెట్ కాదు ₹1,00,00,000 వీటితో చాలా చిక్కొచ్చింది దొరికినట్టే దొరికి మాయమవుతున్నాడు ఈసారి వాడిని వదలకూడదు అమ్మ బొబ్బర్లంక బాబాయ్ ఎక్కడ దాచావు ఏంటది నేనేం రాయలేదు మర్యాదగా చెప్తావా లేదా నాకేం తెలీదు చెప్పకపోతే చస్తావు నేను అసలే మంచోండి కాదు చెప్పు ఏయ్, ఏంటా పిచ్చి చేస్తాడు
కొడుకు దొరికాడు రోయ్. ఈటల మీద కూర్చోమంటే పేటలన్నీ తిరుగుతామంటాయా? నేను కాదు రోయ్. రే ఆడపిల్ల తరపోళ్ళు మనం అడిగినంత కట్ట ఇవ్వకపోతే పట్టుబట్టాలి గాని పారిపోవడం ఏమిట్రా? నువ్వు పారిపోయేసరికి వాళ్ళు భయపడి ఏదంటే అది ఇస్తామంటున్నారు. ఏం కావాలి నీకు? స్కూటరా కారా? విమానం. ఆ? రేయ్, ఈ నా కొడుకు కాదు రోయ్. పడుకోండి. నాకు విమానం కావాలి. ఎంతసేపు పెడతారు వీళ్ళు ఎప్పుడు సెవెన్ తీసుకొచ్చి బయట పెడతారు, మనం ఎప్పుడు తగలాడతాం. అవతల ఇంకో 7 లో ఉంది. అరే బయటెట్టేశారు రేయ్. ఏంటి ఇంత తేలిగున్నాడేంటి? ఏం తినకున్నాడే పోయాడేమో. ఓహో ఇక బాబు ఆగండి ఆగండి ఆగండి. పంతులు లేకుండా శవాన్ని పట్టుకుపోతున్నారేమిటి? పూజ గీజ లేదేమిటి? అలాగైతే శవం కాలితే పంతులు కావాలా వద్దా? కావాలి గాని ఎంత తీసుకుంటావు? 500. అందులో అంత డబ్బున సెవెన్ కాదు ఇది. 100 ఇస్తాం. 100 నా బొంద. వద్దా? వద్దా అంటే ఏం చేస్తాం? నా టైం బాగలేదు. ఆ బంద కోసం ఈ బొంత కూడా రావాలి. పదండి మరి పూర్ దగ్గడిలో ఉంది. తప్పదు మరి ఏం చేస్తాం? డామ్ బూమ్ ఓం హాం క్లీం క్రీం. అదే ఓలమ్మా పంతులు తప్పిస్తున్నాం కదా అని మొక్కుబడిగా పూజ చేయకు. అమ్మమ్మ అలా చేస్తే సవాలు చెప్పిస్తే మీ అమ్మక్కడ మాట శవానికి బూట్లే విప్పండి. అదంతా మాకు తెలదు. మీ కర్మ. భూతాత్మాయ నమః, ప్రేతాత్మాయ నమః, శవాయ నమః. అగ్గి పెట్టండి. అగ్గి పెట్ట. అవును అదే ఇదిగో. థ్యాంక్స్. అది కదే బేగ్ కాలిపోవాలి శవం. భూతాత్మ ప్రేతాత్మ అరటిపండు స్వాహ. నేను వీడని నీడను నేనే. హలో రమ్య, వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడిని పట్టుకు తింటాను. బాయ్. పండు తింటావా ఫ్రెండ్? హలో, నన్ను గుర్తుపట్టారా? మనం ట్రైన్లో కలిసాం. మర్చిపోయారా? అవునులేండి, రోజుకి ఎంతో మంది కొత్త వాళ్ళు మీకు ఫ్యాన్స్ గా పరిచయం అవుతుంటారు. నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? గుర్తున్నారు. నిజమా? అయితే నేను అదృష్టవంతున్నే. బిజీగా ఉన్నారా? ఫ్రీగా ఉంటే కాసేపు మాట్లాడుకుందాం. సారీ, నాకు టైం లేదు, వెళ్ళాలి. ఇట్స్ ఆల్ రైట్, మనం మళ్ళీ కలుద్దాం. వీడు కారులోనే ఉన్నాడా? నువ్వా? ఎందుకు అలా భయపడతావు? ఏ దెయ్యాన్ని చూసినట్టు? నువ్వు ఈ కార్లోకి ఎలా వచ్చావు? డోర్ తీసుకుని. నన్ను వెంటాడుతున్నావా? అంత లేదు, నాకు చిన్న ప్రాబ్లం వచ్చి ఏం చేయాలో తెలియక నీ కారులో దూరాను. నమ్మమంటావా? నమ్మవని నాకు తెలుసు. నిజం చెప్తే ఎందుకు నమ్మను? నిజమే చెప్పాను, ఐ లవ్ యూ అని. ఏం చేసావు? నమ్మేవా? లేదు, నా ఫేసే చూపించొద్దాను. సారీ. ఇంత లేట్ గానా? నువ్వు కనిపించింది ఇప్పుడేగా. కొత్త సారీ అయినా స్వీట్ గా చెప్పేదేమనుందా? ఉంది. అయితే చెప్పే. మా అత్తకి నువ్వు చాలా నచ్చావు. మీ అత్తకి నచ్చానా? చా, అయితే ఏంటి? నిన్నోసారి ఇంటికి తీసుకురమ్మంది. ఏం మ్యాటరో? మన మ్యాటరే. మనం లవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నావిడ. కరెక్టే కదా.
చెప్పేది విను ఆవిడ ముందు మనం లవర్స్ లా నటించాలి. నేను నటించను, జీవించేస్తాను. నీకంత టాలెంట్ ఉందని నాకు తెలుసు. ఇదిగో చెప్పింది మాత్రమే చెయ్యి. అలా అయితేనే మా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నేను మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవాలి. మా ఇంట్లో ఉండటం ఏంటి? ఇక నుంచి మన అడ్రస్ అదే కదా మరి. అప్పుడే స్టార్ట్ చేసేవా? సరే గాని ఎక్కువ తప్పుతుందా? వస్తున్నా, నాకు వచ్చేస్తున్నా. రైట్ రైట్ పోనీ మై స్వీట్ డార్లింగ్. ఎక్స్ట్రా వద్దు. ఇల్లు చాలా బాగుందే. కొత్తగా చూస్తున్న కటింగ్ ఇవ్వకు. ఆల్రెడీ ఒకసారి వచ్చావు. అప్పుడు ఒంటరిగా వచ్చాను, ఇప్పుడు జంటతో వచ్చాను. అప్పుడు లోన్లీగా వచ్చాను, ఇప్పుడు లవర్తో వచ్చాను. అప్పుడు పిచ్చితో వచ్చాను, ఇప్పుడు ప్రియురాలతో వచ్చాను. అందుకే అందుకే ఇల్లు నాకు ప్రేమ రగల్లా ఉంది. నీళ్ళే అనుకో. ఎవరదే? హాయ్ మై డియర్ నాని. హాయ్, నైస్ టు సీ యు. సేమ్ టు యు. చాలు ఆపండి. తన చేతిని పట్టుకోకుండా నా చేతిని పట్టుకున్నావని ఫీల్ అవుతోంది. నాని, Yes. నీకు తెలుసో లేదో మాధురికి నువ్వంటే ఎంత ఇష్టమో నేను చెప్పలేను. చెప్పమని నిన్నెవరు అడగలేదు. తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను. మాట్లాడుతాన్నావు, మాట్లాడుకో. అంత తొందర ఎందుకు? నాని కాసేపు ఉంటాడుగా. కాసేపా? ఇక్కడే పర్మనెంట్ ఉంటాను. అలాగే నిద్రం ఒక అగ్రిమెంట్ కి వచ్చాం. అవునా? వండర్ఫుల్. మ్యారేజ్ కి ముందే కలిసి ఉండడం మామూలు వెరైటీ కాదు. నేను వెళ్ళి కుక్ చేస్తాను. ఐ మీన్ వంట చేస్తాను వెరైటీగా. ఓకే ఓకే. ఏంటి స్పీడ్ అవుతున్నావు? నటించమన్నాను, గుర్తుందా? నిజంగా ప్రేమిస్తుంటే నటించడం ఎందుకు? ఈ మాట ఇంకోసారి అన్నావంటే ఒక్కసారి కాదు 100 సార్లు అంట నిన్ను నేను ప్రేమిస్తున్నాను. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బయటికి నెట్టేస్తాను, జాగ్రత్త. ఐ లవ్ యూ. నో ఐ లవ్ యూ. నో నో నో. హాటు గతి ఇంతే, లవ్ అంటే సంతే, ప్రేమించినోడికి కుదురుండదంతే. హలో, ఎవరు? చాలా బిజీగా ఉన్నట్టున్నావే, ఏంటివన్నీ? ఇది పాయిజన్. ఇది కత్తి. నేచురల్ గా ఇది ఉరి. ఓ వెరీ నైస్. ఎందుకు ఇవన్నీ? గుప్పెడు గుండెలో ప్రేమను తీసేయలేక గుండెనే తీసేస్తున్నాను. సూసైడ్ చేసుకుంటున్నాను. ఓ ఐ సీ. ఈ 3 ఐటమ్స్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి చాలు. ముందు ఈ 3 లీటర్లు పాయిజన్ తాగుతాను. అది పనిచేసే వరకు ఈ కత్తిని ఉంటాను. పాయిజన్ ఫెయిల్ అయితే ఈ కత్తితో పరుచుకుంటాను. ప్రాణం పోయే వరకు కృష్ణ రామ అన్నట్టు మాధురి మాధురి అని తలుచుకుంటాను. ప్రాణం పోదని డౌట్ వస్తే అప్పుడు ఊరేసుకుంటాను. చాలా స్కీమ్ ఉందే. మరేమనుకున్నావు? ప్యూర్ లో టెస్ట్ పెట్టు, రిజల్ట్ చూస్తావు. చావటానికి ఇంతకన్నా ఈజీ మార్గాలున్నాయి. ఒక రూట్ చెప్పు. అక్కడి నుంచి దూకితే లోయలు పడి చేస్తావు. ఓకే, పోవడానికి కూడా నీ అడ్వైస్ తీసుకున్నాను. హ్యాపీతో పోతాను. నీదే ఆలస్యం. నిజంగానే వెళ్తున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్తున్నాను. ఓకే. మాధురి! నాని, 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 దూకేసావా నాని? నిన్ను ఏడిపించడానికి అలా మాట్లాడను కానీ ఐ లవ్ యూ నాని. నాని, ఐ లవ్ యూ. You're my sweet devil. సరదా కూడా నన్ను ఏడిపించొద్దు.
హాయిగా ఏకాంతం గడిపేస్తోంది. రగిలే చింతలతో రాత్రి గడుపుతూ వేకువ కోసమై కలగంటుంది. రగిలే చింతలతో రాత్రి గడుపుతూ వేకువ కోసమై కలగంటుంది. తెల్లవారితే అదే కథ మొదలవుతుంది. స్వాతి చినుకులా పూల ఋతువులా చిరుగాలే చేదవుతుంది. విరహంలో చిరునవ్వే కరువవుతుంది. ఓదార్పే దొరికిందంటే కన్నులలో కురిసే దీవానవుతుంది. వెన్నెల మంటలలో గడవని గంటలలో కన్నులు వెలిగించి వేచుంటుంది. వెన్నెల మంటలలో గడవని గంటలలో కన్నులు వెలిగించి వేచుంటుంది. తనమీసం కోసమై బ్రతికుంటుంది. స్వాతి చినుకులా పూల ఋతువులా స్వాతి చినుకులా పూల ఋతువులా మది మరపించి మురిపించు ప్రేమ. మనసు ముడివేసి బంధించు ప్రేమ. కనులు పలికేటి చిరు భాషే ప్రేమ ప్రేమ. స్వాతి చినుకులా పూల ఋతువులా భోజనం వడ్డించారు మావయ్య. నాకు ఆకలిగలేదమ్మా. విజయ్ ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి మీరు సరిగ్గా భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. ఏమవుతుందమ్మా? పాడవుతుంది, ప్రాణం పోతుంది, అంతేగా. పోనీ మావయ్య, ఏంటా మాటలు? పెళ్లి సంబంధానికి వచ్చిన పెద్ద మనిషిని అవమానించాడు అన్న కోపంతో పొమ్మన్నాను గాని వాడంటే నాకు ప్రేమ లేదా? ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో వేరే విధవ. ఇంకా లాభం లేదు నాన్న. మనుషులతో వెతికిస్తే వాడు దొరికేలా లేడు. వెంటనే పేపర్లో ప్రకటన వేద్దాం. ఏదో ఒకటి చేయరా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ విజయ్ ఆచూకీ మాత్రం దొరకాలి. విజయ్ ముద్దబ్బాయ్, నిద్రపోతున్నావా? డ్రీమ్స్ లో ఉన్నాను. నేను పక్కనుండగా నువ్వు వెళ్లాల్సింది డ్రీమ్స్ లో కాదు, డ్యూయట్ లోకి. నేను రెడీ. కాసేపు ఆగు, కళ్ళు మూసుకో. ఇప్పుడే కదా కళ్ళు తెరిపించావు, మళ్ళీ మూసుకోమంటావేంటి? చెప్పింది చెయ్యి. ఓకే. చెయ్యి చాపు. అబ్బా, నాది కాదు నీది. చూసుకో. ఏంటిది? రింగు. మాకు తెలుసులే అమ్మా, ఎందుకు ఇచ్చావు? చెప్పుకో చూద్దాం. అమ్ముకు రమ్మంటావా? ఏ, ఇది నా గిఫ్ట్. గిఫ్టా? రియల్లీ గ్రేట్. ఇది మన ఎంగేజ్మెంట్ రింగ్ అనుకోమంటావా? అనుకో. మామూలుగా అయితే అమ్మాయికి అబ్బాయి పెడతాడు, మన దగ్గర రివర్స్ అయిందేంటి? నువ్వు అందరిలాంటి వాడివి కాదు, నీకు మెంటలు. ఏయ్! రాజ్, ఏమైంది? పాప్ సింగర్ మాధురి తెలుసా? తెలుసు. మనతో ఆడుకుంటున్న మెంటల్ గాడు ఆ మాధురికి బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. వాట్? అదే మరి ట్విస్ట్.
వాడు పిచ్చివాడు గనక ఎలాగోలా డైమండ్ కొట్టేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ లేదు. డైమండ్ గురించి వాడు మాధురికి చెప్పేస్తే అది మన చేతికి రాదు. అయితే మనం పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ ని చెడగొట్టి విడగొట్టాలి. ఓకే, అది నాకు వదిలే. ఉమ్, వాడి గర్ల్ ఫ్రెండ్ వల్ల నువ్వింత నష్టపోతుంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఊరుకుంటుందా? మ్మ్హ్మ్. ఏయ్. నాని? నాని, మాధురి వాళ్ళ డాడీకి నీ గురించి చెప్పేశాను. ఏమన్నారు? నాకు అమ్మాయికి నచ్చిన తర్వాత ఇంకేమంటాడు? మీ మ్యారేజ్ చేస్తానంటున్నాడు. హ్యాపీనా? ఫుల్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. ఏ ఊరు మీది? విశాఖపట్నం, వైజాగ్, వాల్తేర్. ఓ అన్నీ. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. అమ్మగారు? అమ్మ లేదు. ఓ సో సారీ. అన్నయ్య వదిన ఉన్నారు. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? మా నాన్న మీద కోపం వచ్చి ఇక్కడ ఏమన్నా చేసి ప్రూవ్ చేసుకుందామని. ఏం చేసావు మరి? మాధురి లవ్ చేశా. నాని, నీ అసలు పేరేంటి? ఓ వీర వెంకట విజయవర ప్రసాద్. నీకన్నా పొడుగ్గా ఉంది. ఐ లైక్ ఇట్. అత్తయ్య, నాన్న నాకు సంబంధం చేశారు, గుర్తుందా? అవును. వాడి ఇంట్లో నుంచి పారిపోయాడట. పెళ్ళంటే అంత భయమా వాడికి? పూర్ ఫెలో. వాడి ఫోటో చూపించు. ఫోటో లేదు, పేరుంది. ఆ చెత్తనాయాల పేరేంటో? వీర వెంకట విజయ్ వరప్రసాద్. బాబు, నీ కోసం ఇంట్లో అందరూ బెంగ పెట్టుకున్నారు. నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలి. నాన్న, ఆ చెత్త నేలతో నా పెళ్లి ఫిక్స్ చేస్తుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. ఓ కమాన్ మాధురి, ఆ చెత్తనా. వాడి గురించి ఇప్పుడు ఎందుకు? నానితో నీ పెళ్లి గురించి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. Go, go. ఓకే. బాయ్. థ్యాంక్స్. ఆ చెత్తనాయాలు నేనే అని చెప్పలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నేను రెడీయే గాని మీ బీరువాలో పెంపుడు బల్లులుగా నల్లుగానే ఉన్నాయేంటి? ఏ చెయ్యి పెడితే లాగినట్టు కుట్టినట్టు అయింది. ఆ, ఎలా పట్టినట్టయింది? ఇలా పట్టినట్టయింది. ఎలా కుట్టినట్టయింది? ఇలా కుట్టినట్టయింది. అవునా? ఇలా కుట్టి ఇలా పట్టినట్టయిందా? ఇలా పట్టినట్టయిందా? నిజము నిజము నా మాట నమ్మరాదటి చెలియా చెలియా నగపెట్టి వగపిట్టల వాగవాకురా కన్నా కన్నా గుమ్మడి పూలు తెస్తానులే మల్లె పూలు ఇస్తానులే గుమ్మడి పూలు తెస్తానులే మల్లె పూలు ఇస్తానులే చెలియ చెలియ నమ్మరాదటే నమ్మాట నమ్మరాదటే నమ్మాట నమ్మరాదటే గాయడి పనులు చెయ్యొద్దులే పురిడి వేషమయ్యొద్దులే ఒలియ ఒలియ ఒప్పుకోనులే నీ మాట నమ్మలేనురా నీ మాట నమ్మలేనురా పియానోను పిడేలును వాయిస్తానే పిల్ల వాడున్నా వచ్చి వాళ్ళు మళ్ళా నవాబుల కితాబులే కితాబు కన్నా జవాబేది చెప్పలేవు ఉన్నా గుమ్మడి పూలు తెస్తానులే మల్లె పూలు ఇస్తానులే చెలియ చెలియ నమ్మరాదటే నమాట నమ్మరాదటే నమాట నమ్మరాదటే
నీ సోకులే దూరగా దోచెయ్యనా కోరినా చెయ్యినా మారినా తమ్మరి నేనుగా చిరగా తరువేయనా మన వినవ మనసు కలవ ప్రేమించవా నీ మాట నమ్మలేనురా నీ మాట నమ్మలేనురా మడి పూలు తెస్తానులే మల్లె పూలు ఇస్తానులే చిలియ చిలియ నమ్మరాదటే నమ్మాట నమ్మరాదటే నమ్మాట నమ్మరాదటే Don't go love. ఎక్కిపోవాలి రేగాలి చిరుగాలి గిల్లిగా జాలతో మాట కలిపాము వస్తేదు చల్లాము మనసే మాటేయనా ఘాటుగా నీటుగా చాటుగా చేయాలి ఊపిక ఊపిక చూపించవే రాజులా పౌరులా మొదలా గింతని బాలక పెన్నిక పొంగిసరా పడవ ఎక్కించనా నీ మాట నమ్మినానులే నీ మాట నమ్మినానులే పియానోను పిడేలును వాయిస్తానే పిల్ల మరునారా వచ్చి వాళ్ళు మళ్ళా నవాబుల కితాబులే కిస్తాబు కన్నా జవాబేది చెప్పలేవు ఉన్నా గుమ్మడి పూలు తెస్తానులే మల్లె పూలు ఇస్తానులే చెలియ చెలియ నమ్మరాదటే నమ్మాట నమ్మరాదటే నీ మాట నమ్మినానులే రాహు కేతు శుక్రుడు బుధుడు బృహస్పతి 6 10 12 ఓ అమేజింగ్ జాతకాలు పెద్దగా మ్యాచ్ అయ్యాయమ్మా ఇక ముహూర్తాలు పెట్టడం ఆలస్యం ఇంకే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి అలాగే. అందరినీ పిలిచి మ్యారేజ్ చేసేయాలి ఓ తప్పకుండానమ్మా నాథా ఏమండి నన్ను అన్యాయం చేయకండి నీకెవ్వరూ అన్యాయం చేయరు ఏం చెయ్యాలో చెప్పు ఇంటికి వచ్చేయండి ఆ? ఇంటికి వచ్చేయండి నాలో ఏం తక్కువ చూసారు దానిలో ఏం ఎక్కువ చూసారు చెప్పండి ఎవరు నువ్వు నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే నన్ను నన్ను ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా ఆ? నన్ను పెళ్ళాడి నాతో కాపురం చేసి ఉమ్. నన్ను ఇప్పుడు ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా ఎవరే నువ్వు హూ ఆర్ యు నేను ఈయన భార్యనండి చిచి, నువ్వు నా భార్య ఏంటి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఎందుకండి అబద్ధాలు ఆడతారు ఈ టక్కులండి పెళ్లి చేసుకోవడానికి ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు చూడండి మొన్న నా బర్త్డేకి ఈయన ప్రేమగా నా వేలికి తొడిగిన ఉంగరం అబ్బా, నా దిక్కు. ఆ. ఇదేంటి నా ఫింగర్ కుండాల్సిన రింగు ఈ ఫిగర్ కుంది నువ్విస్తే ఉంటుంది నేను ఇవ్వలేదు షట్ అప్ అండ్ గెట్ అవుట్ మాధురి ఆంటీ అమ్మా మాధురి ఆంటీ ఎక్కడికి ఇటు పద ఐరన్ లెగ్ శాస్త్రి గారు అమ్మా. మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టడం మా అనుకోండి నాకు ఈ పేరు ఎప్పుడు పోతుందా బాబు ఎక్కడుందో చెప్పు ఇక్కడే ఉందిగా ఏయ్, నేను అడిగింది ఇది కాదు అదెక్కడుందో చెప్పు ఏంటది నేను నీ జోబులో పెట్టింది నువ్వా నా జేబులోనా ఎప్పుడమ్మా రైల్వే స్టేషన్ లో ఏం పెట్టావమ్మా పెట్టే ఎందుకు పెట్టావమ్మా ఈ పెట్టేంటో పెట్టడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏయ్, మర్యాదగా చెప్పకపోతే చస్తావు చూడు అతను అసలే మంచోడు కాదు ఎందుకు వచ్చిన గొడవ నీ జేబులో ఒక బాక్స్ ఉండేదే ఓ అదా ఆ, అదే అదే ఎక్కడ పెట్టావు అమ్మా నేను చెప్పనుగా ఏయ్, నిన్ను రాజ్ తొందరపడకు పోలీసుల నిఘా నీ మీదుంది వీడికి ఏదైనా అయితే మనకే ప్రమాదం నా దగ్గర ఒక ఐడియా ఉంది మ్మ్. మ్మ్. ఏమిటమ్మా అతని ప్రాబ్లం నన్ను పెళ్ళాడి కాపురం కూడా చేశారు కానీ నన్ను పెళ్ళామని ఒప్పుకోరు నేనెవరో తెలియదంటారు ఇంకేమంటాడు నేనెవరితోనో కలిసి తనని చంపడానికి ట్రై చేస్తున్నానంటారు నోట్ దిస్ పాయింట్ మ్మ్. ఇంకా తను ఒక పెద్ద పాప్ సింగర్ని పెళ్లి చేసుకుంటానంటారు అనేసాడు నోట్ డౌన్
పిచ్చి పిచ్చిగా ముదిరిపోయింది అన్నమాట. చాలా కాంప్లికేటెడ్ కేసే. పద ఒకసారి అతను టెస్ట్ చేద్దాం. ఎక్కడున్నాడు? ఓహో ఇక్కడున్నావా నాన్న? నీ పేరేమిటి నాన్న? నాని. నాని ఎలా ఉంది? మంటగా ఉంది. ఎందుకు? ఏంటి బాబు, నాకు పిచ్చి లేదు, అయినా పిచ్చి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అవునా? అవును, నన్ను తీసుకొచ్చిన పిల్ల మీతో ఏం చెప్పింది? నేను తన మొగుడు నేను చెప్పిందా? చెప్పింది. నమ్మొద్దు, అది ఎవరో నాకు తెలియదు. అది నా పిల్లం కాదు. ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిందా? ఇంకోటి చెప్తాను వినండి. ఆ పిల్ల ఇంకోటి కలిసి నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఖాళీ అయిపోయింది. ఇదేంటి, అన్ని టాలీ అయిపోతాయి. డాక్టర్ గారు, త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరా అమ్మాయి? మంచి పాప్ సింగర్. అన్ని టాలీ అయ్యాయి. బాయ్స్, డాక్టర్ గారు నన్ను త్వరగా పంపించారా? మాతో కోఆపరేట్ చేయి, త్వరగా పంపించేస్తాం. మీరేం చెప్తారు చేస్తాను. ఈ డ్రెస్ వేసుకున్నా ఓకే. యా. హ? తీసుకెళ్ళండి. ఈ డ్రెస్ అంటే పిచ్చోళ్ళు వేస్తున్నారు కదా. ముందు లోపల వేసండి అయ్యా. వద్దు, వేయండి. లేదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. పాపం చిన్న కుర్రాడు, డెఫినెట్ గా తగ్గుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. కష్టాలు మనుషులు కాక మామూలుకి వస్తాయా? బాబాయ్ గారు ఊరుకోమ్మా. మాధురి, ఏం చేస్తున్నావమ్మా? ఒంటరిగా కూర్చున్నావేంటి? ఒంటరితనం కాక ఏం మిగిలింది? నాని నన్ను మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఏయ్ సిల్లి మాధురి, తప్పమ్మా, ఏడవకూడదు. నాని మోసగాడు కాదనిపిస్తోంది నాకు. నీకు ఈ లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఏమో తెలీదు, కొరియర్లో వచ్చింది. మిస్ మాధురి, నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న నాని నంబర్ 1 కేడి. వాడు విశాఖపట్నంలో ₹1,00,00,000 ఖరీదు చేసే వజ్రాన్ని దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ డైమండ్ మీకు దొరికితే వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించండి, లేకపోతే చాలా చిక్కుల్లో పడతారు. ఓ షిట్. నాకు పిచ్చికిలా ఉంది. పిచ్చి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను నేను, నానిని. మన ఇంటికి వచ్చిందే ఆ అమ్మాయి, అదే నా పిల్లం అని చెప్పి అబద్ధం ఆడింది. ఆ పిల్లని తీసుకొచ్చి పిచ్చి ఆసుపత్రిలో పడేసింది. మాధురి, హెల్ప్ మీ ప్లీజ్. మాధురి, సారీ. మాధురి, నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం. మాధురి, నన్ను నమ్ము ప్లీజ్. ప్లీజ్ మాధురి, నన్ను నమ్ము మాధురి. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. వీడిని లోపలికి తీసుకెళ్ళండి. ప్లీజ్ నన్ను వదలండి, నాకు పిచ్చి లేదు. మరెవరికుంది? మాకుందా? ప్లీజ్ వదలండి, పిచ్చోళ్ళ మధ్యలో వదలండి, నన్ను మాధురి, మాధురి. మాధురినా? అదెవర్రా? మరో పిచ్చిదా? రేయ్, నేను చంపేస్తా. మాధురి, మాధురి. అది తప్పకుండా డైమండ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. ఆ డైమండ్ మనకి దక్కాలి. దిస్ ఇస్ ద క్లైమాక్స్ ఫర్ ద చేస్. రాజ్, అటు చూడు. నా మంత్రిని ఇక్కడ పెట్టాను రా. ఇప్పుడేం చేస్తా?
నా గుర్రానికి పెడతారా ఇప్పుడేం చేస్తా నేనే తాడ్రా ఎత్తు నేను చూసారా నేను వేసాను రా ఎత్తు ఇప్పుడేం చేస్తాడో చూస్తానా అలా చూస్తావే మాధురి వచ్చావా నువ్వు వస్తావు నాకు తెలుసు నన్ను చూడు ఎక్కడ పడేశారో పిచ్చోడు నాతో ఆడుకుంటున్నారు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు జైల్లో. జైల్లోనా నేనేం చేశాను నటించకు. డైమండ్ దొంగతనం చేసావా లేదా? డైమండా నాకేం తెలీదు నీకేం తెలియకుండానే ఆ డైమండ్ నీ దగ్గర ఉందా? నా మౌతాడు తప్ప నా దగ్గర ఏం లేదు నన్ను నమ్ము ప్లీజ్ నువ్వు కూడా వాళ్ళ వరస్ట్ గా మాట్లాడద్దు షట్ అప్. ఇదేంటి? అదా మా అమ్మ జ్ఞాపకం ఇందులో ఏముంది? ఏముంటుంది మా అమ్మ ఫోటో ఉంది ఇప్పుడు చూడు. ఇదేంటి? ఇది తెలీదా డైమండ్ ఒరిజినల్ ప్యూర్ అవును ఇది నా బాక్స్ లో ఎందుకుంది ఇప్పుడు అర్థమైంది నాకు బాబా ఎంతకాలం ఎందుకు వెంటబడుతున్నాడు మాధురి నేను నిర్దోషిని కావాలంటే ప్రూవ్ చేస్తాను ఎలా? బాబాయ్ రమితో మాట్లాడిన క్యాసెట్ నా దగ్గర ఉంది బాబాయ్ ఏ విజయ్ ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో నాని, డాక్టర్ అతను పిచ్చివాడు కాదు. డాక్టర్ నా మాట వినండి. చెప్తుంటే డాక్టర్ నా మాట వినండి ప్లీజ్. మాధురి నన్ను బయటికి తీసుకెళ్ళి నువ్వే నేను లోపలికి రా మాధురి నాని. వదలండి రా బాబు మాధురి గారు నేను మీ పిచ్చ అభిమాని. మీ పాట అంటే చెవి కోసుకుంటాను. అలాగా కమ్ దిస్ సైడ్ టేక్ దిస్ నీ ఇష్టం వచ్చిన పార్ట్ కోసుకో వెళ్ళు వెళ్ళు మిస్ మాధురి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నాని కోసం వచ్చాను. నాని ఓ నాని అతన్ని చాలా లేట్గా అడ్మిట్ చేశారు అయినా పర్వాలేదు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం డోంట్ వరీ. నాన్సెన్స్. హౌ కెన్ యు టెల్ దట్ హి ఇస్ ఎ మ్యాన్? టెల్ మీ. అన్ని సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అతను అడ్మిట్ చేసుకున్నాం అతని భార్య దగ్గరుండి అడ్మిట్ చేసింది. అతనికి పెళ్లి కాలేదు తెలుసా మీకు? వాట్ పెళ్లి కాకుండా పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్పేదానికి ఆధారాలు ఏమిటి? డైమండ్. డైమండ్? ₹1,00,00,000 విలువైన డైమండ్. వెరీ గుడ్. ఏమమ్మా నువ్వే కదా నాని అడ్మిట్ చేసింది? అవును. అతని భార్యనని కూడా చెప్పావు నిజమేనా? కాదు. అయితే ఏంటి? 1 minute ప్లీజ్.
హలో పోలీస్ స్టేషన్. డోంట్ మూవ్. మాధురి గారు, నేను మీ పిచ్చ ఫ్యాన్. మీ పాట అంటే చెవి కోసుకుంటాను. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఈ సీన్ లో మీరు తండ్రి కొడుకు, నీకు డాడీ. ఓకే మరి మమ్మీ ఏమిటి? కాల్ మీ పూర్ణ డార్లింగ్ అనా? ఏంటిది? నేను డైరెక్టర్ ని, నేను చెప్పినట్టు చేయాలి. వీడే నీకు డార్లింగ్. ఎన్నో పోరాటాలు చేశాం, ప్రాణాలు ఉంటాం, అయినా మనం అరగదొక్కబడుతూనే ఉన్నాం. ఇక దీన్ని సహించకూడదు, ఎదుర్కోవాలి. మన రక్తం ధారపోసైనా సరే మన హక్కుల్ని సాధించుకుందాం, దొరతనాన్ని అంతం చేద్దాం. అడుగో దొర. అధ్యక్ష, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా బోల్డని విషయాలు చర్చించాలి. ఎవరు నువ్వు? ఇది అసెంబ్లీ, లేడీస్ రాకూడదు. అధ్యక్ష, మహిళలు ముందుకు రావాలి రావాలి అంటుంటే మన తోటి సభ్యుడే రాకూడదు అనడం ఎంత మటుకు సమయం మీరే చెప్పాలి అధ్యక్ష. మేము లేడీస్ కాదా? చచ్చినోడా, మహిళలు ముందుకు రావాలి. ఈడియట్, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరా? ఇది ఓకే ఓకేనే. ఇది ఓకేనా బాయ్యా? నాని, ఇదిగో డైమండ్. మీ బాబాయ్కి మనం దొరకకూడదు. అయితే ఒక పని చేద్దాం, మనం దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. ఓకే పద. డైమండ్ డైమండ్ సిగరెట్ ప్లీజ్. ఏంటో చూస్తున్నారు? పిచ్చుల్లా కనిపిస్తున్నానా? మన దగ్గర డైమండ్ ఉంది. డైమండ్ నాకు ఇచ్చి తీసుకో. లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరం. ఈ లంచగొండి వ్యవస్థ నశించాలి. ఇదిగో నా మేక, పెట్టర నీ పులిని. ఈ రోజుతో నీ ఆట కట్టు. ఇదిగోరా నా పులి. ఆర్రా ఆడు. ఆర్రా. ఇది పులే. నా మేక తోకతో కొడితే నీ పులి పట్టంటదిరా. బిషా అధ్యక్ష, ఇదేంటి 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 అని సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, డైమండ్ కాదు, ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం అధ్యక్ష. చెత్త రోడ్డు మీద ఉండాలి కానీ అసెంబ్లీలో కాదు అధ్యక్ష. అది బాబా ప్లీజ్. ఇస్తే ముద్దిస్తా. మా నాన్న ముందే చెప్పాడు, అమ్మాయిలు ప్రేమించేది నిన్ను కాదురా నీ డబ్బుని అని. నేను ఇది ఎవరికీ ఇవ్వను, మా నాన్నకే ఇస్తా. మా నాన్నకే ఇస్తాను. బాబు బాబు, నేనరా మీ డాడీని. డాడీ? అవునరా, డాడీకి ఇస్తానన్నావు కదా, ఇచ్చేయమ్మా. ఇచ్చే కన్నా, ఏయ్ తప్ప. కన్నా, నేన్రా మీ మమ్మీని. మమ్మీ? మీ డాడీ మంచోడు కాదు, మోసగాడు.
ఆ డైమండ్ నాకు ఇచ్చేయమ్మా ఇచ్చేయ్. అన్నయ్య 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 మమ్మీ డాడీ మంచోళ్ళు కాదు మొన్న నీకు చాక్లెట్ ఇచ్చానే మరి ఇది నాకు ఇచ్చేవా ఇది ఓకే మర్యాదగా డైమండ్ ఇవ్వకపోతే కాల్చి పారేస్తా. ఇస్తావా చస్తావా? మన సినిమాలో కనిపించలేదు నేను ముందే చెప్పాను కామ్రేడ్ రక్తపాతం మన సిద్ధాంతం కాదని అయినా విన్నావా మాదిరి అయ్యో ఇవ్వరా ఇవ్వరా డైమండ్. ప్యూర్లీ ప్రైవేట్ Please cooperate. Thank you.